మేము భర్త చనిపోయిన తర్వాత భర్త ఆస్తిలో భార్యకు వాటా ఉంటుందా, ఒకవేళ ఉంటే ఎంత వరకు ఉంటుంది? భర్త చనిపోయిన తర్వాత భార్యకి డెఫినెట్లీ భర్త ఆస్తిలో వాటా ఉంటుంది. ఓకే, ఎందుకనంటే తను క్లాస్ 1 హెయిర్ అవుతుంది. చనిపోయిన భర్తకి పిల్లలు ఎవరైతే ఉన్నారో కొడుకు, కూతురు, భార్య అండ్ భర్త తల్లి వీళ్ళందరూ క్లాస్ 1 హెయిర్స్ కిందకి వస్తారు. అదే భర్త తండ్రి ఫస్ట్ క్లాస్ 1 హెయిర్స్ కిందికి రాడు, క్లాస్ 2 హెయిర్స్ కిందికి వస్తాడు. సో డెఫినెట్లీ భర్త చనిపోయిన తర్వాత భార్యకి ఆస్తిలో వాటా ఉంటుంది. సరే, ఎటువంటి ఇన్స్టెన్సెస్లో ఈ వాటా అనేది ఉంటుంది, ఆవిడకి ఎటువంటి ఇన్స్టెన్సెస్లో హక్కు అనేది ఉంటుంది అని అంటే, భర్త ఏ విల్లు రాయలేదనుకోండి, ఆ పరిస్థితుల్లో తన అత్తగారు పిల్లలతో పాటు భార్యకి సమవాటా ఉంటుంది. లేదు, భర్త విల్లు రాసిన సందర్భంలో ఒకవేళ ఆయనది సొంతంగా ఎక్వైర్ చేసుకున్న ప్రాపర్టీ అనుకోండి, కష్టపడి సంపాదించుకున్న స్వార్జితం అయింది అనుకోండి, ఆ విల్లు ఆయన ఎవరికి రాస్తే భార్య పిల్లల పేరు మీద రాయకుండా ఇంకెవరికి రాసినా, తల్లి పేరు మీద రాసినా, తండ్రి పేరు మీద రాసినా, లేదు అని అంటే ఏదైనా గుడికి రాసినా, ఆర్ఫనేజ్కి రాసినా, దేనికి రాస్తే దానికి వెళ్ళిపోతుంది. అదే విల్ ఎగ్జిక్యూట్ చేయలేదనుకోండి, అంటే వీలునామా రాయని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే యూజువల్లీ అందరికీ ఈక్వల్గా వాటాలు వస్తాయి. ఎవరెవరికి? తల్లికి, కూతురికి, కొడుక్కి, భార్యకి. అయితే ఇది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. మరి తన పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమించింది అనుకుందాం భర్తకి. అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే ఆయన ఏ విల్లు రాయలేదు అనుకుందాం. అలాంటి సందర్భాల్లో కూడా ఈ క్లాస్ 1 హెయిర్స్ ఎవరైతే ఉన్నారో కొడుకు, కూతురు, తల్లి, భార్య అందరికీ సమంగా వాటాలు వస్తాయి. అయితే వీళ్ళెవ్వరికీ తెలియకుండా భార్య అమ్మేయాలి అనుకుందనుకోండి, ఆ అమ్మకము చెల్లబడదు. వీళ్ళందరి సంతకాలు డెఫినెట్గా ఉండాలి. వీళ్ళందరి అనుమతితోనే ఆ ఆస్తిని ఆవిడ డిస్పోజ్ చేయడానికి ఉంటుంది, అమ్మడానికి ఉంటుంది. అంతేగాని ఈవిడ ఒక్క సొంతానికి, ఇప్పుడు లెటెస్ట్ ఒక ఇల్లు ఉందనుకుందాం, భర్త నుంచి సంక్రమించింది, ఈవిడికి ఒక పాప, బాబు, అత్తగారు కూడా బతికే ఉన్నారనుకుందాం. ఈమె అవసరాలకి ఆ ఇల్లు అమ్మాలి అనుకోవాలి. అమ్మాలి అనుకున్న సందర్భంలో ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మేజర్లు అయితే వాళ్ళందరి సంతకాలు కావాలి, వాళ్ళ అత్తగారి సంతకం కూడా కావాలి. ఒకవేళ వీళ్ళు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమ్మతించట్లేదు అనుకుందాం ఆ ఆస్తి అమ్మడానికి, సో డెఫినెట్లీ ఆవిడకి ఆ ఏ రైటు ఉండదు ఆ ఆస్తి అమ్మడానికి. బతికున్న రోజులు దాని మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళు అనుభవించవచ్చు, కానీ అమ్మడానికి వీలుండదు. ఇటీవల ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా వచ్చింది, హైకోర్టు జడ్జ్మెంట్ కూడా వచ్చింది దీనికి సంబంధించి. భార్య హక్కు పొందుద్దే కానీ డిస్పోజ్ చేయాలి, అమ్మాలి అనుకున్నప్పుడు ఈవిడతో పాటు ఎవరైతే ఉన్నారో ఈక్వల్ షేర్ చేసుకున్న వాళ్ళందరి సంతకాలు కావాలి. అండ్ ఇంకో ఇన్స్టెన్స్ ఏంటి అని అంటే, ఒకవేళ భర్త చనిపోయాడు అనుకుందాము, ఆస్తి ఆవిడకి వచ్చింది, తర్వాత ఆవిడ విడో, ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆవిడకి ఆస్తి సంక్రమించింది చనిపోయిన భర్త దగ్గర నుంచి. అట్లాంటి సందర్భాల్లో కూడా డెఫినెట్గా ఆమెకు రైట్ ఉంటుంది, ఆమె క్లెయిమ్ చేసుకోవచ్చు ఆస్తిలో. ఇంకో పెళ్లి చేసుకుంది కదా నీకు ఆస్తి రాదు అనడానికి వీల్లేదు. ఒకవేళ విల్లు రాశాడు అనుకోండి భర్త, భార్యకి ఏం రాయలేదు అనుకోండి, యాజ్ పర్ ద విల్ వెళ్ళిపోతుంది. ఒకవేళ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే అప్పటికి ఆస్తి పంపకాలు ఏవీ జరగలేదు అనుకుందాం, అలాంటి సందర్భాల్లో భర్త కాకుండా భర్తకు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఈవిడకి పిల్లలు ఉన్నారు, భర్త తల్లిదండ్రులు బతికే ఉన్నారు. సో ఈవిడ లైఫ్ టైమ్ తనని తాను మెయింటైన్ చేసుకోవడానికి ఆ ప్రాపర్టీని అనుభవించవచ్చే, కానీ ఒకవేళ డిస్పోజ్ చేయాలి అని అంటే అందరి సంతకాలు కావాల్సిందే యూజువల్లీ. థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. విన్నారు కదా, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.